హే గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్ అండ్ ఇవాళ ఇంట్రెస్టింగ్లో ది గాడ్ ఆఫ్ మార్వెల్ అనేది స్టాన్లీ క్రియేట్ చేసిన 2 లెజెండరీ టీమ్స్. అండ్ ఈ టీమ్స్ని మనం ఈ వీడియోలో అయితే కంపేర్ అయితే చేసుకుందాం. అండ్ ఆ 2 టీమ్స్ వచ్చేసి ది ఎక్స్‌మెన్ అండ్ ది మెయిన్లీ ఇక్కడ ఈ 2 టీమ్స్ని తీసుకోవడం గల కారణం వచ్చేసి ది బోత్ టీమ్స్ కూడా లెజెండరీ మార్వెల్ సూపర్ హీరో టీమ్స్ అని చెప్పాలి. అండ్ ఆల్సో మనకి ఒక్కొక్క టీమ్‌కి ఒక్కొక్క యూనిక్ స్ట్రెంగ్త్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ డెవలప్‌మెంట్స్‌లో హైలీ అయితే ఉంటాయని చెప్పుకోవాలి. అయితే మరి ఈ 2 టీమ్స్‌లో ఏ టీమ్ అనేది గెలుస్తది అండ్ ఏ టీమ్ అనేది బెస్ట్ టీమో ఈ వీడియో అయితే డీటెయిల్‌గా తెలుసుకుందాం. అండ్ ఫర్దర్ మన ఛానల్ అయితే చూసినంత సబ్స్క్రైబ్ చేసుకొని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌లీ ది అవెంజర్స్ టీమ్ అయితే తీసుకుందాం. బికాస్ ఆఫ్ ది మనకి ఫస్ట్ నుంచి కూడా అవెంజర్స్ అంటే బాగా తెలుసు. కాబట్టి అవెంజర్స్ గురించి తెలుసుకుంటే డీప్‌గా మీకైతే అర్థమవుతది. అయితే ఇక్కడ పబ్లిక్ పాయింట్ ఆఫ్‌లో అయితే చూద్దాం. మెయిన్లీ 2 టీమ్స్‌ని కూడా కంపేర్ చేస్తే ఇక్కడ పబ్లిక్ పాయింట్ ఆఫ్‌లో చూసుకుంటే మనకి అవెంజర్స్ టీమ్ అనేవాళ్ళది మైటియెస్ట్ హీరోస్ అని అయితే అంటారు అందరూ. ఆ టీమ్ చేసిన సాక్రిఫైస్ కానియండి అండ్ ఆల్సో తొందరగా అయితే ఆ టీమ్ ఎలా అయితే గ్రో అయింది అండ్ పీపుల్ మధ్య ఎలా అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు అనేది డీటెయిల్‌గా అయితే తెలిసిపోద్ది మనకి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే అవెంజర్స్ టీమ్ అనగానే పీపుల్‌కి అందరికీ కూడా హ్యాపీ అండ్ గుడ్ టీమ్ అని అయితే అనిపిస్తది పబ్లిక్ పాయింట్ ఆఫ్‌లో చూసుకుంటే. ఇక ఎక్స్‌మెన్ గురించి మాట్లాడుకుంటే గనక ఈ ఎక్స్‌మెన్ టీమ్ సంబంధించి చూసుకుంటే పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కూడా అయితే భయపడతారు బికాస్ ఆఫ్ వీళ్ళు అన్‌స్టేబుల్ కండిషన్ల వల్ల. అలా ఉండడానికి గల కారణం వచ్చేసి వీళ్ళే ఫైట్ చేసుకోవడం. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసినట్టయితే సొసైటీ ఏదైతే ఉందో వీళ్ళనైతే యాక్సెప్ట్ చేయదు. మెయిన్‌లీ వీళ్ళెంత కష్టపడి ఈ భూమిని సేవ్ చేసినప్పటికీ కూడా వీళ్ళ యొక్క పీపుల్స్ అనేది అర్థం కాదు. బట్ ఎక్స్‌మెన్ టీమ్ అనేది కూడా ద బెస్ట్ టీమ్ ఎవర్. మనం అయితే అవెంజర్స్‌ని ఎలా పోల్చుతున్నామో ఇక్కడ పీపుల్ ఎక్స్‌మెన్ టీమ్ కూడా అలానే పోల్చితే సో ఈళ్ళు కూడా బెస్ట్ టీమ్ అయితే అవుతారు సొసైటీలో. అండ్ ఇక ఈ ఇద్దరు టీమ్స్ కూడా చేసే పనుల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ అవెంజర్స్ గురించి తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క స్ట్రాంగ్ టీమ్ యూనిటీ అయితే ఉంటది. మెయిన్‌లీ వాళ్ళు ఎవరికి ఆపదొచ్చినా సరే వెంటనే వాళ్ళ టీమ్‌లో ఉన్న మెంబర్స్ అయితే హెల్ప్ అయితే చేసుకుంటారు ఆటోమేటిక్‌గా వాళ్ళంతట వాళ్ళే. అండ్ ఇక మెయిన్‌లీ చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే వీళ్ళ యొక్క క్యాప్టెన్సీ అండ్ లీడర్‌షిప్. ఇక్కడ మనకి క్యాప్టెన్ అమెరికా అయితే ఉన్నాడు. క్యాప్టెన్ అమెరికా అయితే తన యొక్క లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని ప్యూర్‌గా అయితే చూపిస్తాడు. అవెంజర్స్ యొక్క టీమ్‌ని చాలా బాగా అయితే కంట్రోల్ అయితే చేస్తాడు మిగతా వాళ్ళకన్నా. అండ్ ఇఫ్ సపోజ్ క్యాప్టెన్ అమెరికా గనుక కుదరకపోతే మనకి ఇంకొక లీడర్ అయితే ఉన్నాడు. టోనీ స్టార్క్ ఏకే ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ గురించి తన యొక్క లీడర్‌షిప్ గురించి స్పెసిఫిక్‌గా అయితే ఏం చెప్పక్కర్లేదు. ఎగ్జాంపుల్‌గా టీమిండియాకి ఎలా రోహిత్ శర్మ క్యాప్టెన్సీ చేస్తున్నప్పటికీ కూడా విరాట్ కోహ్లీ యొక్క క్యాప్టెన్సీలో ఎలా హైప్ వెళ్తదో సో ఇక్కడ ఐరన్ మ్యాన్ కోహ్లీతో అయితే పోల్చుకోవచ్చు తన క్యాప్టెన్సీలో. ఇక ఈ టీమ్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో వాళ్ళు ఏదైనా ఇబ్బంది జరిగితే గనక ఆ భూమికి సో ఎక్కడున్నా సరే అడ్డంగా నిలబడిపోతారు. అండ్ మెయిన్‌లీ ఇక్కడ వీళ్ళ యొక్క టీమ్ అప్ కానియండి అండ్ వాళ్ళు నడుచుకునే విధానం కానియండి అన్నిటిని కూడా బాగా అయితే కన్సిడర్ చేశారు. మార్షల్స్ బాగా అయితే చూపిచ్చారు కూడా ఇక్కడ. ఇక ఎక్స్‌మెన్ సంబంధించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ యొక్క ఎక్కువ పాయింట్స్ అని చెప్పుకోలేం గానీ వీళ్ళు ఒక బెస్ట్ ఫ్యామిలీగా అయితే ఉంటారు. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉందో అవెంజర్స్‌లో ఉన్న వాళ్ళకన్నా కూడా బెస్ట్ బాండ్ అయితే ఉంటది. సో అందరూ ఒకే రక్తం కాపోయినప్పటికీ కూడా అందరూ అయితే ఒక బెస్ట్ ఫ్యామిలీగా అయితే మిగులుతారు. అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క సాక్రిఫైస్ వాళ్ళంతట వాళ్ళే అయితే చేసుకుంటారు వాళ్ళు కావాలనుకుంటే. అండ్ ఇంకా వీళ్ళకి చూసుకున్నట్టయితే లీడర్‌షిప్ ఏదైతే ఉందో చాలామంది అయితే ఉంటారు. ఒక్కళ్ళే మెయింటైన్ చేస్తారు వీళ్ళందరిని అని కాకుండా చాలామంది మెయింటైన్ చేస్తారు లీడర్‌షిప్. అండ్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్టయితే ప్రొఫెసర్ ఎక్స్‌ని లేదంటే సైక్లాప్స్ అండ్ వోల్వరిన్ ఇంకా చాలామంది లీడర్స్ అయితే ఉంటారు. వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేయొచ్చు ఎక్స్‌మెన్ టీమ్‌ని ఫార్మ్ చేస్తే గనక. మెయిన్‌లీ ఇక్కడ వీళ్ళ దగ్గరున్న సూపర్ పవర్స్ లైక్ పుట్టుక నుంచే కూడా వీళ్ళొక్క మ్యూటెంట్స్ కాబట్టి సో వాళ్ళ దగ్గర అలాంటి డెడ్లియస్ట్ పవర్స్ అయితే కూడా ఉంటాయి. అండ్ ప్రీవియస్‌లీ మారిషోస్ వాళ్ళు వీళ్ళిద్దరు టీమ్స్‌లో కూడా ఎవరు బెటర్ అనేది ఒక పోల్ అయితే పెట్టినప్పుడు చాలామంది ఆన్‌లైన్‌లో అయితే డిస్కస్ చేసుకున్న ప్రకారం అండ్ స్ట్రాంగ్‌లీ అయితే ప్రిఫర్ చేసిందైతే ది ఎక్స్‌మెన్ టీమ్‌నే. ఇక చాలామంది కూడా ఈ ఎక్స్‌మెన్ టీమ్‌ని తీసుకోవడం గల కారణం ఏంటని మారిషోస్ అడిగినప్పుడు వాళ్ళు కొన్ని రీజన్స్ అయితే చెప్పారు. అండ్ రీజన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వాటిలో కొన్ని డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మెయిన్‌లీ చెప్పింది ఏదైతే ఉందో వీళ్ళు అయితే ఈ యొక్క ఫీమేల్ క్యారెక్టర్స్ ఏదైతే ఉందో ఎక్స్‌మెన్ టీమ్స్‌లో ఆ క్యారెక్టర్స్ యొక్క డెవలప్‌మెంట్ అండ్ స్టోరీ రైటింగ్స్‌ని చాలా బాగా అయితే చూపిచ్చారని చెప్పి అయితే చెప్పుకున్నారు. అండ్ ఆల్సో అది నిజమే. ఎందుకంటే ఫీమేల్ క్యారెక్టర్స్‌ని అంత అయితే హైప్ ఇవ్వరు. బట్ ఇక్కడ ఎక్స్‌మెన్ టీమ్‌లో ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఒక హైలీ డెడ్లీ రైటింగ్స్ అయితే బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో పాయింట్‌లో అయితే మనకి మోర్ ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్స్ ఇన్ మార్వెల్ అంట. అంటే ఈ పాయింట్ విన్నాక నాకు కొంచెం కరెక్టే అనిపించింది. సో, ఈ పాయింట్ డీటెయిల్‌గా చెప్తా. అంటే మనకి ఈ ఎక్స్‌మెన్ లెగసీని ఎలా కంటిన్యూ చేశారంటే, ఆ క్యారెక్టర్ సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీస్ ఏదైతే ఉన్నాయో, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అండ్ ఆ ఇబ్బందులు పడిన తర్వాత వీళ్ళు ప్రెజెంట్ ఎలా
ఎదుర్కొంటున్నారు అనే వాటి మీద చాలా బాగా అయితే చూపిచ్చారు. అసలు అలా రాసి అలా చూపించడం అంటేనే చాలా కష్టం. ఎందుకంటే పాస్ట్‌లో ఉన్న ఇబ్బందులను చూసుకొని ప్రెజెంట్‌లో గూడా వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారు అండ్ వాళ్ళని ఎలా ఫేస్ అవుతున్నారని చూపించడం చాలా కష్టం. అండ్ ఇంకొక పాయింట్‌లో చూసుకున్నట్టయితే ఇంకొక వాళ్ళు చెప్పిందేంటంటే ఈ అన్ని క్యారెక్టర్స్ సంబంధించి స్టోరీ లైన్స్ ఏదైతే ఉన్నాయో అదైతే బాగా చూపించారనేసి. అండ్ మనకి ఇంకొకటైతే చూసుకున్నట్టయితే స్టోరీ లైనప్ ఒక్కొక్కటి కంటిన్యూయస్‌గా అండ్ ఒక్కొక్కటి కూడా మంచి టాపిక్స్ తీసుకొని చేయడం. అండ్ అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి పాయింట్స్ అయితే. సో, ఈ పాయింట్స్ అన్నిటిని కూడా బేస్ చేసుకుంటే ఎక్స్‌మెన్ టీమ్ కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్‌నైతే ఇస్తుందని చెప్పుకోవచ్చు. క్యారెక్టరిస్టిక్స్‌లో సంబంధించి ఏదైతే మార్వెల్స్‌లో ఉందో. ఇక ఒక కంక్లూజన్‌కైతే వచ్చేద్దాం. మెయిన్‌లీ ఫ్యాన్స్ పోల్‌లో ఎవరు గెలిచారు అంటే దానికి ఆన్సర్ ది ఎక్స్‌మెన్ టీమ్. బికాజ్ ఈ టీమ్‌నే ఎందుకని సెలెక్ట్ చేశారంటే నేను ప్రీవియస్‌గానే చెప్పా. సో, స్టోరీ లైనప్ కానియండి, క్యారెక్టర్ డెవలప్‌మెంట్స్, ఫీమేల్ క్యారెక్టర్స్ ఇవన్నిటిని కూడా బేస్ చేసుకుంటే మెయిన్‌లీ ఇక్కడ ఎక్స్‌మెన్ అయితే ఉన్నారు. అండ్ చాలామంది కూడా ఈ ఎక్స్‌మెన్ టీమ్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. సో, ఇక్కడ స్లైట్ ఎడ్జ్‌లో అయితే వీళ్ళు గెలిచారు. బట్ యాక్చువల్లీ అయితే మనకి అవెంజర్స్ టీమ్‌కి అయినా, ఎక్స్‌మెన్ టీమ్ అయినా ఒకటే టీమ్. అందరూ ఒకటే. డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో, కాబట్టి ఇన్ని విన్నాక సో, మీకేం బెస్ట్ టీమ్ అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఏ ఫస్ట్ టీమ్ అనేది. అండ్ ఇంకా ఫైనల్లీ సో, గైస్ ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చింది ఇంకా లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి. ప్లీజ్ ఫాలో ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం. అందరూ సైనింగ్ ఆఫ్ అని టాటా.